అక్కినేని నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ స్టెప్ వేశాడు. స్టార్ హీరోగా ఉన్న నాగ్ మల్టీ స్టారర్ సినిమాలకి కమిట్ అయ్యాడు. ఇక నాగ్ నుంచి సోలో మూవీ రాదా అనుకున్న టైంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇప్పుడేమో ఏకంగా విలన్ అవతారమే ఎత్తాడు. నాగ్ కెరియర్ లో ఈ జర్నీ చాలా ప్రత్యేకం. నాగ్ని అంతా ముద్దుగా మన్మధు అని పిలుచుకుంటారు. అలాంటి అందగాడు సైకో సైమన్ గా కనిపిస్తే ఫ్యాన్స్ తట్టుకోగలరా? యాక్టర్ గా అభినందిస్తారా లేదా అని అనేక సందేహాలున్నాయి. వీటిపై నాగ్ స్పందన ఏంటో, నాగ్ ఎందుకు ఇలా విభిన్నంగా జర్నీ మలుచుకున్నారో నాగ్ మాటల్లో తెలుస్తోంది. తాజాగా కూలీ ప్రమోషన్లో నాగ్ తన సినిమాలపై పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. నాగ్ పై స్పెషల్ ఫోకస్ మీకోసమే. అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో కడుగుపెట్టి అప్పుడే 40 ఏళ్లవుతోంది. 100వ సినిమాకి చేరువుగా ఉన్నారు. నాగ్ ఇన్నేళ్లు టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా కొనసాగాడు. నాగ్ ఈ మధ్య ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ లో రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీలో నాగ్ స్పెషల్ రోల్ చేశాడు. నెక్స్ట్ తెలుగులో నాసామిరంగా మూవీ చేశాడు. ఇందులో అల్లరి నరేష్, రాజ్ చరణ్లతో కలిసి కనిపించాడు. బంగారాజు మూవీలో నాగ్ చైతన్యతో కలిసి నటించాడు. నాగ్ జనరేషన్ హీరోలంతా సోలో హిట్స్ కొడుతుంటే నాగ్ మాత్రం వెనక్కి పడిపోయారని అక్కినేని ఫ్యాన్స్ వాపోయారు. నాగ్ ఇకనైనా పాన్ ఇండియా సినిమాలు, అది కూడా సోలోగా చేయాలని ఆశపడ్డారు. కానీ నాగ్ సడన్ గా కుబేరాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. కుబేరలో ధనుష్ హీరో, నాగ్ దీపక్ అనే సిబిఐ ఆఫీసర్ రోల్లో కనిపించారు. ఈ పాత్రకి నాగ్ ప్రాణం పోశారు. నాగ్ పాత్రలో మంచి ఎమోషన్లు పండాయి. దీపక్ పాత్ర హైలైట్ అవడానికి కారణం ఆ పాత్ర నాగార్జున చేయటమే. మొత్తానికి కుబేరతో కొత్త జర్నీ స్టార్ట్ చేసిన నాగ్ని ఫ్యాన్స్ ఆదరించారు. కానీ ఇప్పుడు విలన్ గా మారితే రిసీవ్ చేసుకుంటారా? అందమైన సైకో విలన్ గా నాగ్ ఆడియన్స్ ని అలరిస్తారా? టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కూలీ ఆగస్టు 14 రిలీజ్ కానుంది. ఈ మూవీలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ లాంటి స్టార్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. కూలీలో నాగ్ కూడా నటిస్తున్నారు. నాగ్ సైమన్ అలే విలన్ రోల్లో కనిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ప్రమోషన్లు నిర్వహించారు టీమ్. ఈ ఈవెంట్ లో నాగ్ మాట్లాడుతూ తన సినీ కెరియర్ లో తాను పోషించిన పాత్రల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. నిన్నే పెళ్లాడతా లాంటి సూపర్ హిట్ తర్వాత అన్నమయ్య చేస్తానంటే ఇప్పుడెందుకు ఇలాంటి కదా అని అంతా తనకి నచ్చ చెప్పారని, కానీ నాకి కొత్తదనం ఇష్టం. సెట్కి వెళ్ళాక బోర్ కొట్టకూడదనుకుంటే డిఫరెంట్ రోల్స్ చేయాలి, అందుకే ఎప్పుడు ఒకే తరహా పాత్రలు చేయను అని నాగ్ స్పష్టం చేశారు. అందుకే కుబేరలో దీపక్ పాత్ర, ఇప్పుడు కూలీలో నెగిటివ్ రోల్ చేశా అని నాగ్ తెలిపాడు. లోకేష్ నాగ్ని కలిసి మీరు విలన్ గా చేస్తానంటే మీకో కథ చెబుతా, లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్ళిపోతా అన్నాడట. నాగ్ కూడా ఓకే చెప్పి లోకేష్ కథ విని స్టన్ అయ్యారట. ఖైదీ, విక్రమ్ సినిమాలు చూసిన తాను ఎప్పటికైనా లోకేష్ తో వర్క్ చేయాలనుకున్నా అని, ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చిందని నాగ్ పేర్కొన్నారు. సైమన్ విలన్ అయినా హీరోల స్క్రీన్ స్పేస్ ఎక్కువని, లోకేష్ మూవీస్ లో హీరో విలన్ ఇద్దరూ సమానమే అని, ఫస్ట్ టైం లోకేష్ కథ చెబుతుంటే రికార్డు చేసుకుని మళ్ళీ ఈ కథ విని కొన్ని మార్పులు కూడా చెప్పాయని నాగ్ తెలిపారు. రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడు హీరోలుగా నటిస్తే బాగుండదు కదా, అందుకే ఈసారి సైమన్ రోల్ కి ఓకే చెప్పా అని నాగ్ క్లారిటీ ఇచ్చారు. సైమన్ పాత్రలో నాగ్ నటన చూసి రజనీ షాక్ అయ్యారట. బాషా, యాంటోనీ లానే కూలీ సైమన్ అని రజనీ హింట్ ఇచ్చారు. రజనీ మాటలు నాగ్ ఫ్యాన్స్ కి ఊపిరిపోసాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.